మొత్తానికి సంక్రాంతి పర్వదినాన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది. సో మూవీ గురించి చెప్పాలంటే ఎలా ఉంది అంటే నాకైతే పర్లేదు బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. కాకపోతే క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని అర్థమైంది. సో ఎందుకు పర్లేదు బాగానే ఉంది రెండింటి మధ్యలో ఉంది అని నేను అంటున్నానంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను అనిల్ రావిపూడి గారి మీద ఏదో కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేనేం ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఆయన మూవీస్ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. మనం F2 కావచ్చు, F3 కావచ్చు, సరిలేరు నీకెవర్లో కూడా కామెడీ సీన్స్ కావచ్చు. సో ఆ విధంగానే లైక్ మనకు వచ్చేసి ఈ మూవీ కూడా ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు లైక్ కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా ఉంటుంది, కొన్ని వచ్చేసి బాగానే లైక్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన ఫన్ సెకండ్ హాఫ్లో నిజంగానే మనకు బాగా నవ్వు వస్తుంది. బట్ కానీ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అని మనకు అర్థమైంది. అండ్ అవునండి ఐశ్వర్య రాజేష్ అయితే నిజంగా వచ్చేసి నెయిల్ చేస్తారనమాట క్యారెక్టర్. షీ నెయిల్ దట్ క్యారెక్టర్. అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా నాకైతే బాగానే నచ్చింది. ఓవరాల్ రేటింగ్ అనేది అంటే చెప్తున్నాను కదా, బట్ క్లియర్ విన్నర్ ఈజ్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ తర్వాత ఈ మూవీ బాగా వర్కౌట్ అయింది. దీనికి నేను ఎప్పుడు రేటింగ్ నేను ఇవ్వలేదు. సో మామూలుగా చెప్తున్నాను, మంచి మూవీనే, హిట్ మూవీనే డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి చూడొచ్చు. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకు మూవీలో వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనా ఇలా మెయిన్ సంక్రాంతిలో కనిపించిన విక్టరీ వెంకటేష్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అనిల్ రావిపూడి తీసిన డైరెక్షన్లో మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా చూస్తున్న మనకు ఒక పండుగ లాంటిది. అంటే ఛానల్ తర్వాత మనం ఒక కామెడీ సినిమా చూస్తామంటే ఒక అనిల్ రావిపూడి డైరెక్షన్లో ప్రతి సినిమా కామెడీ తీస్తాడు. ఆయన వచ్చిన సినిమా వచ్చినా కూడా ప్రతి దగ్గర మాత్రం చాలా నవ్వుకుంటాం. ఐశ్వర్య యాక్టింగ్ తీసుకున్నా కూడా ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చేసింది. మెయిన్ పిల్లర్ చెప్పండి ఐశ్వర్య అని చెప్పొచ్చు. యాక్టింగ్లో హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే వెంకటేష్ సేమ్ అలానే అనిపిస్తుంది మనకి సినిమా. కొత్తగా కామెడీ కానీ ప్రతి సీన్స్ మెయిన్ గోదావరి గట్టు రామచిలక పాట అదొక హైలైట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇంకోటి చూసుకుని మన డైరెక్షన్ తీసిన డిపార్ట్మెంట్ అందరూ ప్రతి ఒక్కరికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ రమణ గోగులారు మ్యూజిక్ మాత్రం సాంగ్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ మార్కులు చెప్తున్నా కదా. అనిల్ రావిపూడి అంటే ఒక సినిమా వచ్చినామంటే కంపల్సరీ ఆడియన్స్కి ఏం కావాలో అదే చూపిస్తారు. అనిల్ రావిపూడి ఆ సినిమా తగ్గట్టు తీసిండు. ఇంకోటి సాంగ్ మాత్రం చాలా బాగుంది. గోదావరి గట్టి పాట ప్రతి సీన్ పుల్రాజు క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. ఈ సంక్రాంతి బలిలో దిగిన సినిమా ఇది ఒక మంచిగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెంకటేష్ గారు స్టాండ్ తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసినామని ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. వచ్చిన మాత్రం బోర్ కొట్టేది. సినిమా మాత్రం సూపర్. రేటింగ్ కొంచెం 5కి 5 ఇస్తాను. సూపర్. హ్యాపీ సంక్రాంతి. చాలా బాగుందండి. ఫుల్ కామెడీ. 2.5 hours ఫుల్ నవ్వుకోవడమే. ఇంకా నవ్వి చెక్కిళ్ళు నొప్పేస్తున్నాయి. అంత బాగుంది సినిమా. అలాంటి లవ్ స్టోరీలు ఏం చెప్పలే నాకు. పోయినాక అడగాలి. ఇంకా చాలా మంచి డైరెక్టర్ అయినా మన తెలుగు ఇండస్ట్రీకి ఈవీవి సత్యనారాయణ తర్వాత అలాంటి డైరెక్టర్ మళ్ళా ఉన్నాడు. సేఫ్ మనం తెలుగు ఇండస్ట్రీ 20 years దాకా ఇంకా సేఫ్ ఉండొచ్చు. అవుతామా ఆయన ఏదో జనరల్గా చెప్పినా అలాంటి సాహసం ఏ మొగలు చేయొద్దు. ఇద్దరితో చాలా టఫ్ ఉంటుంది. 4.5 బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది. యూత్కి కూడా నచ్చుతుంది. కామెడీ ఎక్కువ. ఓవరాల్ రేటింగ్ 4.5 out of 5. సినిమా మాత్రం చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఏదైతే పెట్టారో దాన్ని ఫుల్లీ వర్త్ ఇట్. సినిమా మాత్రం చాలా విక్టరీ వెంకటేష్ గారు ఆయన యాక్టింగ్ కానీ క్లైమాక్స్ టచ్ కానీ సూపర్. సినిమా మాత్రం విక్టరీ వెంకటేష్ అది పాత పేరు, ఇప్పుడు కొత్త పేరు సింగర్ విక్టరీ వెంకటేష్. సినిమా మొత్తం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అది సూపర్, చాలా బాగుంది. సినిమాకి మొత్తం స్టార్ ఐటమ్ అంటే క్లైమాక్స్ ఫైట్. అది ఇద్దరు హీరోయిన్స్తో మాత్రం ఆయన కామెడీ, వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఇలా తోస్తే చచ్చిపోవడం, ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అంతే. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ 5 out of 5. సినిమా చాలా బాగుందండి. మా అబ్బాయి నేను మెయిన్ ఏంటంటే కంటెంట్ నచ్చిందండి. ముందంతా కామెడీ అనేది నార్మల్. అనిల్ రావిపూడి గారు ఆయన కామెడీ డైరెక్టర్, హీరో గారు కామెడీ హీరో. కానీ కంటెంట్ అనేది అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ప్రతిసారి కంటెంట్ కంపల్సరీ ఉంటుంది. ఇందులో అయితే చాలా మంచి కంటెంట్ ఉందండి. అది జనాలు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ కంటెంట్ అది చాలా బాగుంది. కంటెంట్ సింపుల్. మనం చదువుకునేటప్పుడు మన గురువులు మనం మర్చిపోతాం. పెద్ద అయ్యాక జాబులు చేసి ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిన తర్వాత మర్చిపోతాం. లవ్ స్టోరీ చెప్పలేదండి. మెసేజ్ సేకరించాలండి. అదొక కాన్సెప్ట్ ఉందండి. మనం పెళ్ళికి ముందు లవర్ ఉంటుంది, అలా పెళ్ళి అయిన తర్వాత భార్యకి చెప్పేస్తాము. అది చెప్పకూడదు అనేది మేము చూపించాడు. మరి ఇప్పుడు
తెలియనిది కూడా కొత్తగా లేడీస్ చెప్పేశాడు అనమాట. ఫోన్ నెంబర్లు జాగ్రత్తగా ఇప్పుడు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోబోయిన వాళ్ళకి అది ఇంటి అనమాట. ఓవరాల్ రేటింగ్ 5 వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం 2025 ప్యూర్ ఫ్యామిలీ. విక్టరీ వెంకటేష్ గారి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అనిల్ రావిపూడి గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫన్ చాలా అద్భుతంగా చూపిస్తారు. బట్ లీడ్ ఏంటంటే మనం ఎదిగిన విధానం బట్టి మన గురువులకి చాలా పెద్దపీట వేయాలి. గురుదేవోభవ లీడ్ తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తున్నాము ట్రెడిషనల్ అనుకుంటాం. బట్ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కిస్టులు తగ్గట్టుగా దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటేనే విక్టరీ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్. సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ కూడా మంచి జోష్ ఉన్నది. రవణ గోకుల్ గారి రీఎంట్రీ సాంగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 బాగుంది, వాచబుల్ మూవీ. బాగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా అంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ పొంగల్కి విస్తరాకులు అన్ని రకాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. మెయిన్గా ఒక బుడ్డోడు చేశాడు వెంకటేష్ సన్ కింద, అతను కూడా చాలా బాగున్నాడు. చాలా బాగా చేశాడు యాక్టింగ్. గోదావరి గట్ట మీద ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది కదా, అల్టిమేట్ సాంగ్ అది. ఓవరాల్గా చాలా బాగుంది. రేటింగ్ 3.5.